నమస్తే డి న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్న ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు. ఘనంగా 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కొండేపి నియోజకవర్గంలో మంత్రి స్వామి మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్యతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాజకీయాలలో విప్లవాత్మకమైన మార్పులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని వెల్లడి. కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నగరంలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. అన్న నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ జెండా ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించిన 9 నెలల కాలంలోనే అధికారంలోకి తీసుకొచ్చారని, అలాంటి క్రమశిక్షణ గల పార్టీలో అందరం పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నామని అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణతో ముందుకు నడిపించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఆనాడు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా అన్న నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీని స్థాపించారని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ఒంగోలు నియోజకవర్గ అభివృద్ధి చెందుతుందన్నారు. 2019 నుంచి 24 వరకు సైకో ప్రభుత్వం అధికారంలో ఉండి అభివృద్ధిని కుంటుపరిచారని, తర్వాత 2 సంవత్సరాల కాలం నుండి పార్టీని అభివృద్ధిలో నడిపిస్తూ సంక్షేమం, అభివృద్ధి 2 కళ్ళులాగా దూసుకుపోతున్నామని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని చోట్ల విజయం సాధించాలని, ప్రజల్లో ఉన్న వ్యక్తికే పట్టం కడతామని అన్నారు. తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్తలు 23 మందిని ఘనంగా సత్కరించి సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామేపల్లి సీతారామయ్య, మండవ మురళీకృష్ణ, కామేపల్లి శ్రీనివాసరావు, మున్సిపల్ మాజీ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావు, శ్రీరామ్మూర్తి, టి అనంతమ్మ, రామచంద్రగౌడ్, తాత ప్రసాద్, మాజీ మేయర్ గంగాడ సుజాత, మాజీ కార్పొరేటర్లు ఆళ్ల వెంకటరత్నం, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. చాలా సంతోషం. ఈరోజు 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడికి విచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒకసారి మనం గమనించినప్పుడు మార్చి 29, అదేవిధంగా 1982లో అప్పుడుండే పరిస్థితుల్లో కేంద్ర కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనేక ఇబ్బందులు పెట్టి తెలుగువారిని అవమానిస్తున్నారనే కారణాల చేత ఆ రోజు మన పార్టీ వ్యవస్థాపకులు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు పార్టీ పెట్టడం జరిగింది. ఆయన సినీ రంగంలోనే కాదు, రాజకీయ రంగంలో కూడా ఆయనే సాటుగా ఈరోజు పార్టీని 44 సంవత్సరాల నుంచి ఇంతమంది కుటుంబ సభ్యుల్ని నడిపాడు అంటే ఆయన పెట్టిన ముహూర్త ఫలం, అదేవిధంగా ఆయన పెట్టిన పథకాలు, అదేవిధంగా ఆయన తర్వాత చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు వీళ్ళందరూ నడుపుతున్న విధి విధానాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆయన 2 రూపాయల కిలో బియ్యం, ఆ రోజుల్లోనే పక్కా గృహాలు, మహిళలని గుర్తుపెట్టుకొని మహిళలకు సమాన హక్కు ఉండాలి, మహిళలు కూడా మగవాళ్ళతో సమానంగా ఆస్తి పంచాలని చెప్పి ఇవన్నీ కూడా ఆ రోజు పెట్టిన పథకాల్లో ఎన్టీ రామారావు గారిని ఈరోజు కూడా జరుగుతున్నాయంటే ఆయన ఎంత ముందు చూపుతోటి 82-83లోనే ఈ పథకాలు పెట్టారని చెప్పి కూడా మనం గుర్తించుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. పెన్షన్ అనేది మన దేశంలోనే మనం స్టార్ట్ చేసింది ఎన్టీ రామారావు గారు అని చెప్పి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. అదివరకు వైఎస్ఆర్ పార్టీ ఉన్నప్పుడు 5 సంవత్సరాలు అన్నా క్యాంటీన్ తీసేశారు.
పేదవాడికి ఎక్కడా కూడా కడుపు నిండేట్టుగా భోజనం కూడా దొరకకుండా ఉండే పరిస్థితులు ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి మీరు ఒకసారి గమనించినప్పుడు, ఎందుకంటే సీనియర్లు చాలామంది ఉన్నారు, పార్టీ పెట్టినప్పటి నుంచి పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి ఆ టైంలోనే రాష్ట్రంలో అభివృద్ధి అనేది జరుగుతుంది. మనం చూస్తే ఒకసారి 1924 ఏం జరిగింది, 14-19 ఏం జరిగింది కూడా మనం ఉండే వాళ్ళందరూ కూడా మనం గుర్తించుకోవాలి. రాష్ట్రం ఒక 16,000 కోట్ల అప్పులో మనం బయటికి పంపించినా కూడా పూర్తిగా రాష్ట్రాన్ని ఒక సమర్థవంతమైన నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే ఏ విధంగా చేస్తారో ఆ విధంగా అనేక కార్యక్రమాలు చేశాం. ఉదాహరణకి మన నియోజకవర్గంలోనే 2,600 కోట్ల పనిచేసామంటే రాష్ట్రంలో ఎన్ని కోట్లు పనిచేసాం, ఎన్ని రోడ్లు వేసాం, ఏ విధంగా మనం ముందుకు తీసుకెళ్ళాం అనేది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. వైఎస్ఆర్ పార్టీ ఉంది, అబద్ధాలు చెప్పటం, ఒక సైకో మాదిరి ఎంతమందిని ఏ విధంగా చేశాడో ఒక్కరిని మనశ్శాంతి లేకుండా ఉండే 5 సంవత్సరాలు రాక్షస పాలనతో అనేక ఇబ్బందులు పెట్టడం, పార్టీలు అని చెప్పేసి వాళ్ళ మీద కేసులు పెట్టడం, ఎంతమందిని అరెస్ట్ చేశారో, ఎంతమంది ఆస్తులు ధ్వంసం చేశారో, ఏ విధంగా చేశారో మనందరం కూడా మనం చూసాం. రాజకీయాలు చేయాలి, కుల రాజకీయాలతో కాదు. రాజకీయాల్లో మనం ఏదైనా కూడా అభివృద్ధి చేస్తా, అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లే విధంగా మనం చూస్తే ఈరోజు కుల రాజకీయాలతోటి కులాలను పెట్టి అడ్డం పెట్టి కులాల మీద మాట్లాడే పరిస్థితి వస్తుంది. ఎవరైనా కూడా మెంబర్షిప్ తీసుకొని ఎవరైనా ప్రమాదంలో చనిపోతే ప్రమాద బీమా కింద కూడా 5 లక్షల రూపాయలు ఇన్సూరెన్స్ చేసి వాళ్ళందరూ కూడా ఇస్తుంది కూడా తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. నేను ఒకటే మీ అందరి ద్వారా కూడా తెలియజేస్తున్నా, ఖచ్చితంగా రేపు మళ్ళా ఎన్డీఏ కూటమి వస్తుంది, జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇక కనపడ్డు. అలాంటి పార్టీని ఈరోజు వచ్చే పరిస్థితిలో లేదని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఈ స్లిప్తోటి వైఎస్ఆర్ పార్టీ అనేది కూడా తెరమరుగవుతుందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. అదేమంటే నేను ఇంకోటి ఏదో తీసుకొచ్చామని చెప్తాను, ఇప్పుడు విమర్శలు అనేది కాదు ఇవాళ. ఎందుకంటే అందరూ మన 44 సంవత్సరాల వసంతంలో మనం ఉన్నాం కాబట్టి ఎన్ని మాట్లాడినా కూడా ఇబ్బందులు మాట్లాడటం చాలా ఉన్నాయి. మాట్లాడాలంటే అవన్నీ మాట్లాడే టైం ఇంకా చాలా ఉన్నాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. పెన్షన్లు అనేది తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీ. కార్యకర్తలు కూడా మనం ఎన్నికలు రాబోతా ఉన్నాయి. ఎన్నికలు తొందరలోనే ఒక 6 నెలల్లోనూ 7 నెలల్లోనూ వస్తాయి. ఈరోజు మండలాల్లో ఉన్నారు, గ్రామ పార్టీ ప్రెసిడెంట్లు ఉన్నారు, మండల నాయకులు ఉన్నారు. అందరూ కూడా సీరియస్గా తీసుకోండి. తొందరలోనే కూడా నేను కూడా ఎప్పటి నుంచో పొద్దున్న పూట 6 గంటల నుంచి మొదలు పెట్టాలి, ఒక డివిజన్ తిరగాలి. అదేవిధంగా మండలాలు కూడా ఊరికి వెళ్ళాలి, కాసేపు ఒక హాఫ్ డే కేటాయించాలని చెప్పి కూడా మనం చూస్తూ ఉన్నాం. దానికి ఈ ప్రోగ్రామ్స్ మనం కుదరట్లేదు. తప్పకుండా తొందరలోనే వస్తాం. వచ్చిన తర్వాత ఏ అయితే సమస్యలు ఉన్నాయో దాని మీద కూడా చర్యలు తీసుకునే కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తున్నా. తొందరలోనే ఎవరికైతే పట్టాలు ఉన్నాయో కావాలో ఇవ్వాల్సి ఉన్నాయో అన్నీ కూడా ఇస్తాం. ఈరోజు మన పట్టాలు ఇస్తాం. జెన్యూన్గా మన పార్టీ వాళ్ళకు కూడా కార్యకర్తలకు కూడా అందరికి కూడా ఎవరికైతే లేదో వాళ్ళందరూ కూడా పట్టాలు ఇచ్చే కార్యక్రమం కూడా తొందరలోనే మొదలుపెట్టి మీ అందరూ కూడా ఆదుకునే కార్యక్రమాలు కూడా చేస్తానని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా, ఎప్పుడు చెప్తున్నా, కార్యకర్తల్ని ఖచ్చితంగా ఆదుకుంటాను. ప్రతి ఒక్కరికి ఏం చేయాలో ఆ టైం సందర్భంలో నేను చేస్తానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. మీ అందరికీ మనస్ఫూర్తిగా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మరోసారి 44వ మన పార్టీ ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేస్తూ, మనం ఎవరైనా కూడా ఈ పసుపు చొక్కా వేసుకుంటే ఒక అదృష్టంగా భావించాలని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మనం చేసే పనులు అలాంటివి అందరూ కూర్చోండి అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలోకి అడుగుతున్న మన తెలుగుదేశం పార్టీ. అలాగే ఈరోజు ఈ ప్రోగ్రాంకి మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన ప్రీతమ నాయకుడు, మన ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జానపన్ గారికి, స్టేజ్ మీద ఉన్నటువంటి మిగతా నాయకులకి, మండల నాయకులకి, కార్యకర్తలకి, మిగతా వాళ్ళందరికీ నాకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళనే నినాదంతో పుట్టినటువంటి ఈ మన పార్టీ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు స్థాపించిన తర్వాత, పార్టీ స్థాపించి ప్రభుత్వం ఫార్మేషన్ చేసిన తర్వాత ఆయన ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. అందులో మహిళలకు సమాన హక్కు, 2 రూపాయల కిలో బియ్యం, ఇటువంటి
పథకాలు తీసుకురాబట్టే ఈరోజు తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలో ఇటువంటి పరిస్థితుల్లో ఉంది అంటే ఇట్లాంటి సంస్కరణలు తీసుకురాబట్టే. అట్లాగే మన ప్రస్తుత సీఎం గారు చంద్రబాబు నాయుడు గారు అలా కూటమి ప్రభుత్వంతో మన సూపర్ 6 పథకాలను అమలుపరుస్తూ ఆర్థికంగా ఎంతో చితికిపోయినటువంటి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడుపుతున్నటువంటి మన నాయకులకి మనం ఎంతో కొంత తోడ్పాటును అందిస్తూ మన కార్యకర్తలు మనోనిబ్బరంతో మనోబలంతో మన రాబో ఎన్నికల్లో ఇంకా పార్టీ పటిష్టంగా ఉండేట్టుగా తీసుకురావాలని, అలాగే ప్రతి ఒక్క ఎలక్షన్స్లో మనం గెలుపు దిశగా నడవాలని అవి మన దామచర్ల జనార్దన్ రావు గారికి అందిపుచ్చుకోవాలని కోరుకుంటూ, ఒంగోలు టౌన్ కూడా మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి చెందింది. దానికి ఫస్ట్ మన పురుబాటి కోటేశ్వరరావు గారు ఉన్నప్పుడు బాపూజీ మార్కెట్ కాంప్లెక్స్ కానీ, అలాగే మన ఆర్టీసీ బస్టాండ్ కానీ ఇవన్నీ కూడా ఆయన టైంలో వచ్చినాయి. దాన్ని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తున్నటువంటి మన నాయకుడు మన దామచర్ల జనార్దన్ రావు గారు, వారి హయాంలో ముస్లిమ్స్కి మన మైనారిటీ షాదీఖానా కానీ, రోడ్లు, డ్రైనేజీలు, ఎన్నో అభివృద్ధి పథకాలు చేస్తున్నటువంటి మన దామచర్ల జనార్దన్ గారిని అభినందిస్తూ, దామచర్ల జనార్దన్ గారిని 34,000 పైగా మెజారిటీతోటి ఒంగోలులో గెలిపించారు. అందుకు కృషి చేసిన తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, సానుభూతిపరులు అందరికీ 44వ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి సెలవు. థ్యాంక్ యూ. అని నమ్మి తెలుగుదేశం పార్టీ కుటుంబంలో భాగస్వామై అయినందుకు జయం. కులమత ప్రాంత భేదాలకు నెక్స్ట్ ఎస్కే కాళేశ్వరరావు, మన్యం వెంకట్రావు గారు, మన్యం వెంకట్రావు అక్క వెనక్కి గ్రూప్ ఫోటో ఉన్నందుకు వారికి ఎమ్మెల్యే గారు నెక్స్ట్ సన్మానం జరుగుతుంది. సన్మాన కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్రంలోని పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం అని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వెల్లడించారు. టంగుటూరు మెయిన్ సెంటర్లో ఏర్పాటు చేసిన టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవ సభలో సహచర మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్యలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి 17 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు రాబట్టారని తెలిపారు. ఇప్పటికే 6 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. మంత్రి స్వామి మాట్లాడుతూ, కొండేపి నియోజకవర్గంలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఆర్ఎన్బి రోడ్లకు 42 కోట్ల రూపాయలు కేటాయించిన మంత్రి జనార్దన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. దామచర్ల సత్య మాట్లాడుతూ, టీడీపీకి కార్యకర్తలే బలమన్నారు. కార్యకర్తకు కష్టం వస్తే పార్టీ అండగా ఉండి ఆదుకుంటుందని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తున్నామని, మీరంతా కూటమిని ఆశీర్వదించాలని కోరారు. ముందుగా మెయిన్ సెంటర్లో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో భాగంగా పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ ప్రసంగాన్ని లైవ్ ద్వారా వారు వీక్షించారు. ప్రత్యర్థులు దాడి చేస్తుంటే ఏకంగా నామినేషన్ స్థాపించినటువంటి నందమూరి ఎన్టీ రామారావు గారు స్థాపించినటువంటి పార్టీ
44 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా అదేవిధంగా ఏదైతే నాడు పేద ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, ఆ రోజు ఆయన స్థాపించినటువంటి పార్టీ, ఆయన దివంగత నేత అయిపోయిన తర్వాత కూడా ఆ పార్టీకి ఈరోజు తెలుగుదేశం పార్టీని నడుపుకుంటూ వస్తున్నారు గౌరవనీయులు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ఎంత సాధ్యమైందంటే కేవలం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, మీలాంటి ఉన్నటువంటి అభిమానులు, మీ అందరితోనే ఈరోజు మేము ఈ నేతలం ఈరోజు ఇక్కడ కూర్చున్నాము, మేమందరం మంత్రులమైనాము, ఈ అధికారాలు మాకు వచ్చాయంటే కార్యకర్తల త్యాగాలు, మీ ఫలితాలని కూడా గర్వంగా చెప్పగలుగుతాను. తెలుగుదేశం కార్యకర్తలు లేకుంటే మేము లేము, మాకందరికీ కూడా అండాదండా మీరే. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ఏదైనా కానీ పేద ప్రజల కోసం సంక్షేమ పథకాలకు భారతదేశ చరిత్రలో ఏ పార్టీ ఇవ్వనన్ని సంక్షేమ పథకాలు ఈరోజు మన రాష్ట్రంలో నడుస్తున్నాయంటే పేద ప్రజలు కావచ్చు, ఈ యొక్క స్త్రీల పట్ల కావచ్చు, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారికి ఉండేటువంటి అభిమానం అని కూడా తెలియజేస్తా ఉన్నాను. నియోజకవర్గంలో రోడ్లకి R&B రోడ్లకి 42 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు మంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంతేకాకుండా పంచాయతీరాజ్ శాఖల ఉప ముఖ్యమంత్రి గారు రోడ్లకి బ్రిడ్జిలకి 60 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు వారికి కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇరిగేషన్ శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు గారు పాలేరు మీద ఉన్నటువంటి సంగమేశ్వరం ప్రాజెక్ట్, పోతల చంద్రయ్య సంగమేశ్వరం ప్రాజెక్టుకి 123 కోట్లు, నియోజకవర్గంలో ఇతర మెయింటెనెన్స్ వర్క్లకి ఒక 3 కోట్లు కలిపి దాదాపుగా 166 కోట్ల రూపాయలు ఇచ్చేందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇవన్నీ ముఖ్యమంత్రి గారు సమీక్ష చేసి ఈ నియోజకవర్గంలో చేసిన పనులన్నీ చేయాలని చెప్పేసి మా మంత్రులందరూ కూడా నిర్దేశించడం వలన ఇంత మొత్తంలోనే, అదేవిధంగా మన నియోజకవర్గంలో గుడులు కూడా 10 కోట్ల రూపాయలు ఇచ్చాము. జమ్మలపాలెం దగ్గర నుంచి చుట్టుపక్కల చాలా గ్రామాల్లో టెంపుల్స్ నిర్మాణానికి. ఇంతేకాకుండా మనం చంగుటూరులో ఎస్సీ కాలేజీ మంచినీళ్ళ కోసం ఒక 50 లక్షల రూపాయలతోటి సపరేట్గా ఎస్సీ సప్లై నిధులతో రాష్ట్ర మొత్తంలో చంగుటూరుగా ఇచ్చేస్తారు. అదేవిధంగా మనం ఒకసారి చూసిన అనంతాల రోడ్డు, ఆలకూరపాడు రోడ్డు, వెలగపూడి రోడ్డు, వాసేపల్లిపాడు రోడ్డు, కొడిజేడు టంగుటూరు రోడ్డు, కొడిజేడు పొందూరు రోడ్డు, ఉప్పలపాడు, తర్వాత ఉప్పలపాడు నిడమలూరు రోడ్డు, అదేవిధంగా కందులూరు కొడిజేడు రోడ్డు, కొడిజేడు మంగమూరు రోడ్డు, ఇలాంటి రోడ్డు మండలంలో అన్ని రోడ్లు కూడా మన ప్రభుత్వం నిధులు మంజూరు చేసిందని కూడా చెప్తాను. అన్ని విధాలా చూసుకుంటే ఈ 20 నెలల్లో 400 కోట్ల రూపాయలు కొండేపు గారికి చంద్రబాబు నాయుడు గారి సాధించాలని ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం మోడీ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. పార్టీ ఆవిర్భవించి 44 సంవత్సరాలు అవుతా ఉంది. ఆనాడు మహానుభావుడు మన తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు గారు ఏ ముహూర్తాన ఈ పార్టీ స్థాపించారో అప్పటి నుంచి కొన్ని వర్గాల ప్రజలు అప్పుడు దాకా రాజకీయాలకు దూరంగా ఉండే వాళ్ళు కూడా ఈరోజు ఈ పార్టీ వచ్చినాకే అనేక మంది బడుగు బలహీన వర్గాలందరికీ రాజకీయాలకి, అలా విధంగా ఈ రాష్ట్ర అభివృద్ధిని ఒక దిక్సూచిగా చూపించిన పార్టీ ఏదైనా ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీ అని కూడా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈరోజు సరిగ్గా నా వయసు 43 సంవత్సరాలు, మన పార్టీ ఉండే 44 సంవత్సరాలు. అంటే ఆల్మోస్ట్ మా జీవితం అంతా తెలుగుదేశం పార్టీతోనే అంకితమైంది. దామచర్ల కుటుంబం ఈరోజు రాష్ట్రంలో ఎంతోమంది నాయకులు వచ్చిన పార్టీ మారకుండా ఉన్న ఏకైక కుటుంబం ఏదైనా ఉందంటే అది ఒక దామచర్ల కుటుంబం అని కూడా మరొకసారి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి నియోజకవర్గం కామేపల్లిలో నిర్వహించిన టీడీపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో మంత్రి రవికుమార్ పాల్గొన్నారు. సినీ నటుడికి రాజకీయం ఏం తెలుసని ఎన్టీఆర్ను ఎంతోమంది హేళన చేశారని మంత్రి రవికుమార్ గుర్తు చేశారు. రాజకీయాల్లో విప్లవాత్మక మార్పులకు నాడు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని తెలిపారు. గుడిసెల్లో నివసిస్తున్న వారి కోసం పక్కా ఇళ్ల నిర్మాణం, మహిళలకు ఆస్తిలో సమాన హక్కు ఎన్టీ రామారావు కల్పించారన్నారు. ఆర్థికంగా వెనుకబడిన వారి కోసం గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేశారన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చట్టసభల్లో ప్రాతినిధ్యం వహించే హక్కును ఎన్టీఆర్ కల్పించారని తెలిపారు.
రాజకీయాల్లో, సినిమాల్లో ఆయనకు ఆయనే సాటిగా నిలిచారని పేర్కొన్నారు. ఏ పాత్రలోనైనా సహజంగా ఇమిడిపోయి వేసిన పాత్రకు వన్నె తెచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని అన్నారు. 44 వసంతాల టీడీపీ రాజకీయ చరిత్రలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోవలసి వచ్చిందని, చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసి కార్యకర్తల మనోధైర్యం మీద దాడి చేశారన్నారు. కానీ టీడీపీ కార్యకర్తలు రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి పార్టీని అధికారంలోకి తీసుకువచ్చారని తెలిపారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ప్రతి హామీని కూటమి ప్రభుత్వం నెరవేరుస్తోందని, ప్రభుత్వం చేసే పనులను ప్రజల్లోకి తీసుకువెళ్లాల్సిన బాధ్యత నాయకులదేనని తెలిపారు. కూటమి చేస్తున్న పనులను కూడా తానే చేశానని, జగన్ అసత్య ప్రచారం చేస్తున్నాడని, మాట తప్పం మడమ తిప్పం అని అధికారంలోకి వచ్చిన తర్వాత కాళ్లు వంకరపోయేలా తిప్పారని ఎద్దేవా చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మనం కామపల్లిలో పెట్టుకున్నాం. ఎందుకంటే అపోజిషన్ ఉన్నప్పుడు కూడా ఫస్ట్ నేను సైకిల్ యాత్ర అడ్రోడ్ నుంచి ఈ గ్రామానికి చేసింది ఫస్ట్. అదేవిధంగా మీ అందరికీ తెలియదు కాదు, పార్టీ పుట్టిన దగ్గర నుంచి చాలా మంది సత్యంగా లాంటి పెద్దలందరూ కూడా చాలా మంది ఉన్నారు. అప్పటి నుంచి దాదాపు 29వ తారీఖు 82లో పార్టీ ఎమ్మెల్యే క్వార్టర్స్ లో స్టార్ట్ చేశారు. ఆ రోజు చేసిన తర్వాత 9 నెలల్లోనే ఎక్కడ కూడా దేశంలో 9 నెలల్లో పార్టీ పెట్టి అధికారంలో తీసుకొచ్చిన ఏకైక వ్యక్తి ఎవరన్నా ఉండాలంటే అది నందమూరి తారక రామారావు గారు. చాలా మంది ఎంతమంది పార్టీని దెబ్బ కొట్టాలని చూసినా సరే రెట్టింపు ఉత్సాహంతో కార్యకర్తలు మళ్ళీ తెలుగుదేశం పార్టీని అధికారంలో తీసుకొచ్చిన సంగతి మనందరూ తెలిసిందే. ఇటీవల కాలంలో కూడా పోయినసారి కూడా చంద్రబాబు గారిని జైల్లో వేసి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మనోధైర్యాన్ని కొల్లకూడదామన్న చూసినా సరే రెట్టింపు ఉత్సాహంతో ఎప్పుడు పనిచేయని విధంగా మనం కానీ, జనసేన కానీ, బీజేపీ కలిసి కూటమిగా ఫామ్ అయ్యి దాదాపు 170 సీట్లు 164 సీట్ల పైన గెలిచిన ఘనత తెలుగుదేశం పార్టీది. కూటమి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఒంగోలు పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. కార్యాలయంలోని ఎన్టీఆర్, దామచర్ల ఆంజనేయులు విగ్రహాలకు నివాళులు అర్పించి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత అద్దంకి బస్టాండ్లోని ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే పొనుగుపాటి కోటేశ్వరరావు విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, శాసనసభ్యులు దామచర్ల జనార్దన్, పీడీసీసీ బ్యాంక్ చైర్పర్సన్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య, పార్టీ నాయకులు కామెపల్లి శ్రీనివాసరావు, టీవీ శ్రీరామూర్తి, తుము సుబ్బారావు, టి అనంతమ్మ, ఎన్ రమేష్, సింగరాజు రాంబాబు, ఆర్ల వెంకటరత్నం తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాలుగవ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా మనస్ఫూర్తిగా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అనేక పథకాలు అనేక విధంగా కూడా ప్రజలకి దగ్గర అవ్వటం జరిగింది. ఈరోజు ₹2 కిలో బియ్యం కావచ్చు, అదేవిధంగా మహిళలకి సమాన హక్కు కావచ్చు, అదేవిధంగా పెన్షన్ కావచ్చు. పెన్షన్ అనేది రాష్ట్రంలో మొదటగా తీసుకొచ్చింది అప్పుడు ఎన్టీ రామారావు గారు. ఇలాంటి ఎన్నో కూడా ప్రజల్ని అద్దుకునేటట్టుగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ, తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ అనేక పథకాలు ఈరోజు పెట్టడం, ఎంతోమందిని ఈరోజు ముందుకు తీసుకురావటం ఈరోజు జరుగుతూ ఉంది. కాబట్టే ఈరోజు ఎన్నో పార్టీలు పెట్టిపోయినా కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఇంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు అంటే చేసే విధానాలు, చేసేదాన్ని బట్టి, అదేవిధంగా అభివృద్ధి ఒక పక్క, అదేవిధంగా సంక్షేమాలు ఒక పక్క, ఇన్ని మార్గాల్లో నడుస్తుంది. కాబట్టి
ఈరోజు తెలుగుదేశం పార్టీకి ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా కష్టాలు వచ్చినా కూడా జైలుకు పోయినా కష్టాల్లో ఇబ్బందులు పడ్డా ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా ఈరోజు ప్రజలు ఉన్నారు అంటే మన నాయకులు ముందు చూపుతోటి వాళ్ళకి ఎట్లా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక కారణాల చేత ఈరోజు మన రాష్ట్రంలో ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈరోజు తెలుగు వాళ్ళు ఎక్కడున్నా కూడా వేరే కంట్రీల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడున్నా అందరూ కూడా ఈరోజు సంతోషమైన వాతావరణంతో ఈరోజు పండగ వాతావరణంతో ఆవిర్భావ దినోత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. కాబట్టి మన నియోజకవర్గంలో కూడా అన్ని ప్రాంతాల్లో కూడా ఈరోజు ప్రతి డివిజన్లో అందరూ కూడా సంబరాలు చేసుకొని ఈరోజు అందరం కూడా ఒక దగ్గర కలిసి భోజనం చేసే విధంగా ఈరోజు ఒక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసాం. కాబట్టి మేము కూడా ఉండే అంతకాలం కూడా తప్పకుండా కూడా తెలుగు మన కుటుంబ సభ్యులకి అందరికీ కూడా అండగా ఉంటాం, అన్ని విధాలు కూడా ముందుకు తీసుకునేదానికి నా వంతు నేను కృషి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాం. టంగుటూరు మండలం బాపూజీ కాలనీలో 40 లక్షలతో నిర్మించిన సీసీ రోడ్, సైడ్ డ్రైన్లను రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య ప్రారంభించారు. అభివృద్ధి ప్రధానంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని నాయకులు తెలిపారు. రాజకీయాలకు అతీతంగా బాపూజీ కాలనీలో 5 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు చేశామని అన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు చేదలవాడ చంద్రశేఖర్, మాజీ సర్పంచ్ బెల్లం జయంతిబాబు, పార్టీ నాయకులు బెదవాడ వెంకటేశ్వర్లు, కామని విజయకుమార్ తదితరులు పాల్గొన్నారు. కాలనీలోని శ్రీ అభయాంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు చేశారు. కూటమి ప్రభుత్వం చేసేటువంటి మంచి కార్యక్రమాలకు ఒక మంచి ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి. మళ్ళీ దుర్మార్గుల సైడ్ పోతే ఆ దుర్మార్గులు ఏం చేస్తారో మీకు అన్నీ చూశారు. గత 5 సంవత్సరాల పరిపాలన ఏ విధంగా చేశారు, ఎట్లా పరిపాలించారు, ఎంత దుర్మార్గంగా పరిపాలించారు. ఈరోజు కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈరోజు సంక్షేమ పథకాలన్నీ కూడా ఏవైతే చెప్పారో ఇచ్చిన మాట ప్రకారం ప్రతి సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ ఉన్నాము. అదేవిధంగా ఉద్యోగాలు కల్పిస్తూ ఉన్నాము, పరిశ్రమలు వస్తూ ఉన్నాయి, అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం. కాబట్టి మీరందరూ కూడా కూటమి ప్రభుత్వానికి ఇచ్చి రేపు స్థానిక ఎన్నికలు కానీ మళ్ళీ రాబోయే ఎన్నికలు కానీ కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతారని చెప్పి తెలియజేస్తూ 2014 ఓట్లు వచ్చినప్పుడు నీళ్లు గుంటల్లో పడకుండా పరిగిపోతున్నారు చెప్పిన వెంటనే గవర్నమెంట్లో రాగానే మీకు ట్యాంక్ ఇచ్చాం. ఆ తర్వాత జీపీఐ వాళ్ళ సహకారంతో జైత్వాగరాలు మాట్లాడి ఆరోపణలు ఇచ్చాను. ఆ తర్వాత నీళ్లు సరిగ్గా ఎక్కడ లేదంటే కింద సంపించాం. నీళ్లు రామతీర్థం నీళ్లు మేము ఊరు తెచ్చిచ్చాం. తర్వాత ఊరు మొత్తం సిమెంట్ రోడ్లు వేసాం. తర్వాత మొన్న స్వచ్ఛంద్రాకి నేను కలెక్టర్ గారు వచ్చినప్పుడు ఉదయం ఒక రోజు అంటే కాలువల సమస్య ఉంది మీరు అడిగారు. అదే రోజు నేను ఇక్కడ 40 లక్షలు ఇస్తానని చెప్పాను. చెప్పిన విధంగా 40 లక్షలతో ఇచ్చాను. ఈ నీళ్లు కూడా ఇంటి ముందు నిలవకుండా ముచ్చిలోకి వెళ్ళే విధంగా చేశాం. ఇంకా కొంత కొరత ఉన్నాయి పాత పల్లెలో, అది కూడా తప్పనిసరిగా పూర్తి చేస్తాం. అందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈ యొక్క గ్రామ అభివృద్ధిలో కానీ ఈ నియోజకవర్గ అభివృద్ధిలో తెలుగుదేశం పార్టీ ఈ యొక్క నియోజకవర్గాన్ని పూర్తిగా అభివృద్ధి చేసిందంటే తెలుగుదేశం పార్టీని కూడా మీరు అందరూ గుర్తించుకోవాలి. ఈ యొక్క కూటమి ప్రభుత్వం వచ్చినాక ఈ 2 సంవత్సరాల్లోనే ఒక్క టంగుటూరు పంచాయతీకే మనం సుమారుగా 5 కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేసుకున్నాం. రాబోయే రోజుల్లో ఏవైతే పెండింగ్ పనులన్నీ కూడా పూర్తి చేసుకుంటామని కూడా మరొకసారి తెలియజేసుకుంటూ ఈరోజు మన పార్టీ వ్యవస్థాపక దినోత్సవం కాబట్టి తెలుగుదేశం పార్టీ 44వ ఈ యొక్క వ్యవస్థాపక దినోత్సవాన్ని కూడా ఘనంగా నిర్వహించుకోవడం కూడా చాలా సంతోషంగా ఉందని కూడా తెలియజేసుకుంటూ తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తూ పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ వెంకటరమణ సూపర్ స్పెషాలిటీ అధినేత డాక్టర్ కామేపల్లి సీతారామయ్య అన్నారు. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా 36వ డివిజన్ అంజయ్ రోడ్లో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అందరూ వస్తే కొంత దగ్గర జరగండి, ఇంకా దగ్గరికి.
తెలుగుదేశం పార్టీ వడ్డలాలి నారా చంద్రబాబు గారి నాయకత్వం, వడ్డలాలి దామచర్ల జనార్దన్ గారి నాయకత్వం, వడ్డలాలి తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి తన తండ్రి డాక్టర్ వెంకటరమణారావు కార్యకర్తగానే ఉండేవారని, ఆ తర్వాత 1989వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో ఒంగోలు నియోజకవర్గం నుంచి పోటీ చేయడం జరిగిందని, ఓటమి పాలైనప్పటికీ పార్టీని వదలకుండా కార్యకర్తగానే పనిచేయటం జరిగిందని డాక్టర్ సీతారామయ్య అన్నారు. అప్పటి నుంచి వారి వారసులుగా మేము అన్నదమ్ములు ఇద్దరము కూడా తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతూ పార్టీ అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తున్నామని అన్నారు. ఆనాడు అన్న ఎన్టీఆర్ బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండేందుకు తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేయడం జరిగిందని, అప్పటి నుంచి పార్టీతో మమేకమై ఉంటున్నామని పలువురు కార్యకర్తలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నాయకులు దాయినేని ధర్మ, రావుల పద్మజ, కృష్ణ, సుబ్బారావు, మీరా, మండవ మురళీకృష్ణ, బెదవాడ వెంకటరావు తదితరులు పాల్గొన్నారు. పార్టీ స్థాపించినప్పటి నుంచి మా నాన్నగారు డాక్టర్ కేవీ రమణారావు గారు తెలుగుదేశం పార్టీతోనే ఆయన కదిలి, అంటే ఆయన ఫ్రెండ్ మన పొనుబాటి కోటేశ్వరరావు గారు, ఆ పొనుబాటి కోటేశ్వరరావు గారు ఎమ్మెల్యే కావటం, తర్వాత దామచర్ల ఆంజనేయులు గారు మళ్ళీ ఇక్కడ కొండేపి నియోజకవర్గం నుంచి ఆయన మినిస్టర్ కావడం, మా ఫాదర్ వాళ్ళతో కలిసి తిరగడం ఫస్ట్ నుంచి జరుగుతున్న విషయం. తర్వాత మా ఫాదరు 89 ఎలక్షన్స్లో నించున్నారు. ఆ టైంలో ఓడిపోవడం, తర్వాత ఆయన పార్టీలో కంటిన్యూ అవుతున్నాడు ఒక కార్యకర్తగా, కాకపోతే క్రియాశీలకంగా కొంత పార్టీకి వెనక్కి రావడం జరిగింది, ఎందుకంటే ప్రాక్టీస్ చేస్తున్నాడు కాబట్టి. తర్వాత మేము వచ్చిన తర్వాత మేము ఫస్ట్ నుంచి మా ఫాదరు ఇది ఉంది కాబట్టి అదే సరళిలో పయనిస్తూ మేము కంటిన్యూగా పార్టీ కోసం నేను, మా బ్రదర్, మా ఫ్యామిలీ మొత్తం ప్రయత్నం చేస్తూనే ఉన్నాం, పార్టీ కోసం కష్టపడుతూ ఉన్నాం. అప్పటి నుంచి మేము పార్టీ కోసం అక్కడే ఉన్నాం, పార్టీలోనే ఉన్నాం, క్రియాశీలకంగా పనిచేస్తూ ఉన్నాం. తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. తెలుగుదేశం అంటే ఓ నమ్మకం, తెలుగుదేశం అంటే పేద వర్గాల పెన్నిది, తెలుగుదేశం అంటే బడుగు బలహీన వర్గాలకు భరోసా, తెలుగుదేశం అంటే మహిళలకు ఆస్తిలో సమాన హక్కు. ఈ పార్టీ ఇలాగే కొనసాగాలని చెప్పి, ఈ పార్టీలో ప్రాణం ఇచ్చే కార్యకర్తలు ఉన్నారని చెప్పి, ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి నిరంతరం మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాం. అన్న నందమూరి తారక రామారావు గారు పెట్టింది పార్టీ ఒకటే, తెలుగుదేశం పార్టీ పెట్టింది. బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండాలి. నేను సినీ ప్రపంచంలో ఎంతో సాధించాను, కానీ ఈ బడుగు బలహీన వర్గాలు అప్పుడు ఉప్పిన రావటం కానీ ఇవన్నీ చూసి ఆయన చెలించిపోయి పార్టీ పెట్టి కూడు గుడ్డ జనతా వస్త్రాలు ఇవన్నీ చేయాలని చెప్పి పేదల కోసం పనిచేసేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ పార్టీలో పనిచేయటం, ఒక కార్యకర్తగా ఉండడం జీవితకాలం గర్వంగా చెప్పుకుంటాం. అట్లాగే మేము ఈ రోజున దామచర్ల జనార్దన్ గారి నాయకత్వంలో ఒంగోలులో ఎంతో అభివృద్ధి చేస్తూ టీడీపీ పార్టీ కూడా ఇప్పుడు ఉమ్మడి కూటమి ప్రభుత్వం కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎన్నో సంస్కరణ నిర్ణయాలు తీసుకుని బడుగు బలహీన వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది. తెలుగుదేశం పార్టీ 44వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య తూర్పు నాయుడుపాలెంలో పార్టీ జెండాను ఆవిష్కరించి అన్న ఎన్టీఆర్, మాజీ మంత్రి దామచర్ల ఆంజనేయులు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలువురు పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్, జోహార్ దామచర్ల ఆంజనేయ గారు, జోహార్ దామచర్ల ఆంజనేయ గారు.
ఉనికే లేకుండా చేస్తాం, మీ పని అయిపోయింది, ఫినిష్ చేస్తాం అన్న ప్రత్యర్థుల సవాళ్లను ఎదుర్కొని 4.5 దశాబ్దాలుగా నిలిచి ఉంది తెలుగుదేశం పార్టీ. జనం మధ్యనే ఉంటూ జనంతోనే నడుస్తూ 44 ఏళ్ల ప్రస్థానంలో 21 ఏళ్లు అధికారం లేకపోయినా నాటికి నేటికి జాతీయ రాజకీయాలను శాసించింది. నేటికి శాసిస్తుంది తెలుగుదేశం పార్టీ. పెద్ద పెద్ద జాతీయ పార్టీలే మారుతున్న కాలానికి అనుగుణంగా నిలబడలేక తమ ఉనికినే కోల్పోతున్న వేళ నిత్యనూతన శక్తిగా నేటికి భారత రాజకీయ యవనికపై సగర్వంగా వర్ధిల్లుతుంది తెలుగుదేశం పార్టీ. విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పిలుచుకునే స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ చరిత్రకు నాంది పలికి నేటికి 44 సంవత్సరాలు. తెలుగువాడి ఆత్మగౌరవం అన్న నినాదంతో సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అన్న ఎన్టీఆర్ పిలుపుతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఎన్టీఆర్ కు జై కొట్టింది. 1982 మార్చి 29న తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించింది. నేటికి 43 సంవత్సరాలు పూర్తి చేసుకుని 44వ వసంతంలోకి వస్తున్న తెలుగుదేశం పార్టీ చరిత్ర ఒక్కసారి చూస్తే ప్రతి తెలుగువాడిని కాల రెగరేసేలా చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే. పార్టీ స్థాపించిన 9 నెలల వ్యవధిలోనే అధికార పీఠంపై కూర్చున్న చరిత్ర కూడా తెలుగుదేశం పార్టీదే. అప్పటి వరకు ఏకచక్రాధిపత్యంగా రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ కూసాలు కదిలించిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే. ఓ ప్రాంతీయ పార్టీ దేశ రాజధాని ఢిల్లీలో నేతలకు సైతం కంటి మీద కునుకు లేకుండా చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే. తెలుగుదేశం పార్టీ ఇది ప్రాంతీయ పార్టీనే, కానీ చరిత్ర కలిగిన, చరిత్రలో నిలిచి చరిత్రగా చెప్పుకునే పార్టీ. ధనవంతులు, భూస్వాములు, వ్యాపారవేత్తలు మాత్రమే పాలించే పాలనకు చరమగీతం పాడి సామాన్యుడికి కూడా పట్టాభిషేకం చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీదే. అణగారిన వర్గాలను ఆందోళనెక్కించిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇప్పుడు ఆంధ్ర, తెలంగాణలో ప్రముఖ రాజకీయ నేతలుగా చలామణి అవుతున్న ప్రతి నేత తెలుగుదేశం పార్టీలో ఓనమాలు నేర్చుకున్న వారే. అది తెలుగుదేశం పార్టీ చరిత్ర. స్వర్గీయ నందమూరి తారక రామారావు, నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ 3 తరాలు 44 సంవత్సరాలుగా రాష్ట్ర, దేశ రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. చరిత్రలో నిలిచిపోయే తెలుగుదేశం పార్టీ కొన్ని పథకాలను చూద్దామా? 2 రూపాయలకే కిలో బియ్యం, ప్రతి పేదవాడికి కూడు, గూడు, గుడ్డ. ఇది టీడీపీ నినాదం. కారణం మునుసూబులు, పటాడి, పట్వారీ వ్యవస్థల రద్దు, వృద్ధాప్య పింఛన్లు, మహిళలకు ఆస్తిలో హక్కు, జనతా వస్త్రాలు, డ్వాక్రా గ్రూపులు, పొదుపు సంఘాలు, ఐటీ రంగం ద్వారా విప్లవాత్మక మార్పులు, 5 రూపాయలకే అన్నా క్యాంటీన్లో టిఫిన్, భోజనం, మహిళలకు, దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం, సంవత్సరానికి 3 వంట గ్యాస్ సిలిండర్లు ఉచితం, వాట్సాప్ గవర్నెన్సీ. దేశంలో ఏ ప్రాంతీయ పార్టీకి లేనంత మంది సభ్యత్వం నమోదు కలిగిన పార్టీ తెలుగుదేశం పార్టీ. సభ్యత్వం నమోదు కలిగిన పార్టీ కార్యకర్తకు బీమా కల్పించిన ఏకైక పార్టీ కూడా తెలుగుదేశం పార్టీనే. గ్రామ స్థాయి నుండి రాష్ట్ర స్థాయి వరకు తెలుగుదేశం పార్టీ జెండాను మోసే కార్యకర్తలకు కొదవే లేదు. తెలుగువారి ఖ్యాతిని ఖండాంతరాలకు విస్తరించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను మార్చి 29న గ్రామ స్థాయి నుండి రాష్ట్రం దాటి ఖండాంతరాల్లో కూడా అట్టహాసంగా నిర్వహించేందుకు తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధమయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను ఎక్కువ సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పాలించిన చరిత్ర నారా చంద్రబాబుదే. నూతనంగా ఏర్పడిన నవ్యాంధ్ర తొలి ముఖ్యమంత్రిగా కూడా నారా చంద్రబాబుదే చరిత్ర. 43 సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ఎంతో మందిని రాజకీయంగా ఉన్నత స్థాయిలో నిలిపిన పార్టీ తెలుగుదేశం పార్టీనే. ఓ ప్రాంతీయ పార్టీ రాష్ట్రంలోనే కాకుండా దేశ రాజకీయాల్లో కూడా చక్రం తిప్పింది అంటే అది తెలుగుదేశం పార్టీ మాత్రమే. ఇంత చరిత్ర కలిగిన తెలుగుదేశం పార్టీ
ఆవిర్భావ దినోత్సవం గ్రామ స్థాయి నుండి అట్టహాసంగా నిర్వహించబోతున్న టీడీపీ శ్రేణులకు పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు, యువనేత మంత్రి లోకేష్ కు అభినందనలు తెలుపుతూ టీడీపీ పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ ఎన్టీఆర్ కు ఘనంగా నివాళులర్పిద్దాం. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనకు కూటమి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. అద్దంకి పర్యటనలో భాగంగా కామెపల్లి ప్రాథమికోన్నత పాఠశాలలో 37 మంది విద్యార్థులకు సైకిళ్లు పంపిణీ చేశారు. విద్యాశాఖ మంత్రి లోకేష్ ఆధ్వర్యంలో మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ చేపట్టామన్నారు. నియోజకవర్గంలో 10,450 మంది విద్యార్థులకు ఇప్పటి వరకు సైకిళ్లు అందజేశామన్నారు. ఏప్రిల్ 15 లోపు నియోజకవర్గంలో సైకిళ్ల పంపిణీ కార్యక్రమాన్ని పూర్తి చేస్తామని తెలిపారు. నియోజకవర్గంలో డ్రైవింగ్ నేర్చుకున్న దివ్యాంగులకు ట్రై స్కూటీలు పంపిణీ చేస్తామన్నారు. విద్యార్థులకు కోరిక మేరకు కామెపల్లి పాఠశాలకు వాటర్ ప్లాంట్ మంజూరు చేస్తున్నట్లు మంత్రి గొట్టిపాటి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, మండల అధికారులు, విద్యార్థుల తల్లిదండ్రులు, తెలుగుదేశం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మార్కాపురం జిల్లా తొలి కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన విజయ సునీత కలెక్టరేట్ నిర్మాణ పనులను పరిశీలించారు. పరిపాలనా భవనం ఏర్పాటు, కార్యాలయాల ఏర్పాటు పనులు జరుగుతున్నాయి. కలెక్టర్ పరిశీలించి అధికారులు, నిర్మాణ సంస్థ ప్రతినిధుల నుండి వివరాలను అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులు నాణ్యతతో వేగవంతంగా చేయాలని కలెక్టర్ సూచించారు. జిల్లా సంయుక్త కలెక్టర్ పులి శ్రీనివాసులు, తహసీల్దార్ చిరంజీవి, పలువురు ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. దానికి కూడా ఫ్రీ పాస్ లేదంటే అమౌంట్ సేమ్ రేజ్ మాకు అగ్రిమెంట్తోనే కట్ చేస్తాము. వాళ్ళకు 2027 దేశవ్యాప్త జనగణన కుల గణన ప్రక్రియలో భాగంగా ఎన్యూమిలేటర్లు, సూపర్వైజర్లు, చార్జ్ ఆఫీసర్లకు 3 రోజుల పాటు క్షేత్రస్థాయిలో శిక్షణ ఇస్తున్నట్లు కందుకూరు తహసీల్దార్ మురళి తెలిపారు. ఒంగోలు సంతపేటలో సిబ్బందికి గృహ జాబితాలపై అవగాహన కల్పించారు. మే 1వ తేదీ నుంచి జరిగే జనాభా గణన 2 దశల్లో జరుగుతుందని తెలిపారు. 33 కీలక ప్రశ్నలతో ప్రతి ఇంటిని శిక్షణ పొందిన సిబ్బందిచే జనగణన చేస్తారని అన్నారు. 16 ఏళ్ల తర్వాత జరుగుతున్న జనగణన అత్యంత ప్రాముఖ్యమైందని తెలిపారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ప్రత్యేక టీంలను ఏర్పాటు చేసి వారికి శిక్షణ ఇస్తున్నామని, అనంతరం క్షేత్రస్థాయిలో శిక్షణ పొందిన సిబ్బంది పర్యటించి గృహ జాబితా వివరాలను సేకరిస్తారని తహసీల్దార్ మురళి స్పష్టం చేశారు. 2027 జనాభా గణనకు సంబంధించినటువంటి కార్యక్రమం దేశవ్యాప్తంగా మొదలు కాబోతూ ఉంది. ఇందులో 2 దశలు ఉన్నాయి. మొదటి దశలో ఇండ్ల గణన చేపట్టబోతూ ఉన్నారు. ఇది మే 1వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా మనం జిల్లా స్థాయిలో ఫీల్డ్ ట్రైనర్స్కి 3 రోజుల పాటు శిక్షణా కార్యక్రమం ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు తిరిగి ఆయా మండలాలకు వెళ్ళి మండలాల్లో ఉన్నటువంటి ఎన్యూమరేటర్లకి అట్లాగే సూపర్వైజర్లకు కూడా శిక్షణ ఏప్రిల్ నెలలోనే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే వీళ్ళకి క్లాసులతో పాటుగా థియరీతో పాటుగా ప్రాక్టికల్గా కూడా యాప్ మీద టెస్ట్ యాప్ తోటి హ్యాండ్స్ ఆన్ ట్రైనింగ్ ఇవ్వాలన్న ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం వీళ్ళకి కొన్ని టీమ్స్గా ఏర్పాటు చేసి కొన్ని బ్లాకులుగా డోర్ టు డోరు సెన్సస్ యాక్టివిటీని ప్రాక్టికల్గా యాప్లోనే డేటా ఎంట్రీ చేస్తూ ఇక్కడ ట్రైనింగ్లో భాగంగానే ఈరోజు ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్రకారం ఇక్కడ మొత్తం 4 టీమ్స్ కూడా 4 లొకేషన్లలో వీళ్ళు డేటా కలెక్షన్ చేస్తూ ఉన్నారు. మొత్తంగా సెన్సస్ యొక్క ఉద్దేశాన్ని, ప్రాముఖ్యతని ప్రజల్లోకి ప్రాచుర్యం చేయడం ఒకటి. ఎవరైతే శిక్షణ ఇవ్వబోతా ఉన్నారో వీళ్ళకి కూడా పూర్తిగా యాప్ గురించి అవగాహన వచ్చేదానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అట్లాగే ప్రజలందరికీ కూడా రిక్వెస్ట్ ఏమంటే ఇందులో ఈ సంవత్సరం కొత్తగా సెల్ఫ్ ఎన్యూమరేషన్ అనేది కూడా ఒకటి ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా ఏప్రిల్ 16వ తేదీ నుంచి 30వ తేదీ వరకు కూడా పౌరులందరూ కూడా స్వచ్ఛందంగా తమ వివరాలని సెన్సస్ పోర్టల్లోకి వెళ్ళి
డేటా ఎంట్రీ చేసినట్లయితే ఒక 12 అంకెల ఒక నంబర్ ఒకటి జనరేట్ అవుతుంది, సెల్ఫ్ ఎన్యూమరేషన్ నెంబరు. ఈ నెంబర్ని తిరిగి ఫీల్డ్ ఎన్యూమరేటర్ వచ్చినప్పుడు ఆ నెంబర్ ఇవ్వగలిగితే మీరు పూర్తి వివరాలని స్వచ్ఛందంగా మీ అనుమతితోటి ఇచ్చినట్టు అవుతుంది. ఒకవేళ మీరు ఆ సమయంలో ఇంట్లో అందుబాటులో లేనప్పటికీ ఇంట్లో ఎవరొకరి ద్వారా మీరు ఆ నెంబర్ ఇచ్చినట్లయితే మొత్తం డేటా కూడా ఎన్యూమరేటర్కి అందుబాటులోకి వస్తుంది. దాన్ని వాళ్ళు ధృవీకరించడానికి అవకాశం ఉంటుంది. మొత్తంగా ఈ సెన్సస్ అత్యంత ప్రాముఖ్యతమైంది. 16 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంత గ్యాప్ తర్వాత ఈ సెన్సస్ డేటా మీద ఆధారపడి మొత్తం నిర్దిష్టంగా దేశవ్యాప్తంగా ప్రభుత్వ కార్యక్రమాలు అట్లాగే వివిధ ప్రైవేట్ సంస్థల యొక్క ఇన్నోవేటివ్ ఆస్పెక్ట్స్ అన్నీ కూడా దీని మీద డిపెండ్ అయి ఉన్నాయి. కాబట్టి సెన్సస్ ప్రాముఖ్యత దృష్ట్యా ప్రజలందరూ కూడా పాల్గొనాలని, అట్లాగే ఒకే రకమైనటువంటి ఖచ్చితమైన మెథడాలజీ తోటి సెన్సస్ డేటాని సేకరించడానికి జిల్లా యంత్రాంగం పూర్తి స్థాయిలో సిద్ధమవుతూ ఉందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. 24వ డివిజన్ బండ్లమిట్ట మంగళిపాలెం సెంటర్లో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు. డివిజన్ అధ్యక్షుడు గుంటూరు రాంబాబు పార్టీ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు పార్టీ నాయకులు, బూత్ కమిటీ సభ్యులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డివిజన్కి చంద్రబాబు గారు, చంద్రరెడ్డి గారు ఉంటాం అనేది మన అదృష్టం. వారు అన్నింటిలోనూ మనకు సహకారిగా ఉండి మనల్ని ఎంకరేజ్ చేస్తూ అన్ని విషయాలను నిలబెడుతున్నందుకు వారికి మన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదే మీ అందరికీ నాకు అప్పుడు 16 ఏళ్ళ వయసు. ముందు తీసుకున్నావు, ఓటు రాలా. తన భూమిని ఆక్రమించేందుకు యత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకుని తమ భూమికి రక్షణ కల్పించాలని బూదవాడ మండలం మర్రిచెట్లపాలెం గ్రామానికి చెందిన పెండల శ్రీనివాసరావు అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఒంగోలు ఎంసీఏ భవనం నందు పెండల శ్రీనివాసరావు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. మర్రిచెట్లపాలెం గ్రామంలో తనకు ఉన్న 318 గదుల స్థలాన్ని అదే గ్రామానికి చెందిన నాగిరెడ్డి అనే వ్యక్తి ఆక్రమించారని శ్రీనివాసరావు ఆరోపించారు. దాసరి రవి అనే వ్యక్తి అడ్డుపెట్టుకుని నాగిరెడ్డి భూ కబ్జాకు పాల్పడి తిరిగి తనపైనే అక్రమ కేసులు పెడుతున్నారని అన్నారు. తన స్థలానికి సంబంధించి సర్వే రిపోర్టు కోసం తహసీల్దార్ వద్దకు వెళ్లినా అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత రాత్రి తన ఇంటిపై నాగిరెడ్డి కొంతమందితో దాడికి పాల్పడ్డాడని తెలిపారు. నాగిరెడ్డితో పాటు ఆయనకు సహకరిస్తున్న దాసరి రవిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. సార్, మా ప్రకాశం జిల్లా చేగుర్తి మండలం దేవరపాలెం గ్రామ కాపురస్తుని. నా పేరు పెండెల వెంకట సుబ్బయ్య. మా తమ్ముడు శ్రీనివాసరావు పేరు మీద బోదవాడ పంచాయతీ మర్చెట్లపాలెం గ్రామంలో 318 గదులు స్థలం, ఖాళీ స్థలం ఉంది. 318 గదులు మా నాన్నగారు కొన్నారు. మా నాన్న కాలం తీరిన తర్వాత మాకు పార్టీషన్ లిస్టులో మా తమ్ముడికి ఇచ్చాం. మా తమ్ముడికి ఇచ్చిన తర్వాత మా తమ్ముడు దాంట్లో ఫ్యాక్టరీ నడుపుకుంటున్నాడు. ఫ్యాక్టరీ పరిస్థితులు బాగలేని 3 సంవత్సరాల నుంచి ఫ్యాక్టరీలు ఆపేసాం. ఫ్యాక్టరీలు ఆపేసి ఖాళీగా ఉంచి ఏదో మా ఆర్థిక పరిస్థితులు బాగాలేక అమ్మకానికి పెట్టుకున్నాం. బి నాగిరెడ్డి అతను మా దాన్ని ఆక్రమించాడని మేము ప్రశ్నించామని దాస రవి చేత నేను వేపిస్తానని పబ్లిక్ చెప్పి గోడారం వేయించాడు. దానికి దాసరి రవి, బి నాగిరెడ్డి ఇద్దరు కలిసి ఎంఆర్ఓకి మాట్లాడుకొని ఎంఆర్ఓ ఏమంటున్నాడంటే బూచేపల్లి నాగిరెడ్డి, బి నాగిరెడ్డి మాకు 1,00,000 ఇచ్చాడు. ఏది రిపోర్టు ఆపమని లక్ష ఇచ్చారు. మీరు 10 లక్షలు ఇవ్వడానికి ఏంది మీకు? రేపు అమ్మితే కోట్లు వస్తాయి మీకు. అదేదంటే మీరు ఆర్యవయసులు నన్ను ఏం చేస్తారు? మీరు ఆర్యవయసులు ఏం చేయలేరు అన్నట్టు మమ్మల్ని బెదిరిస్తూ మమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెడుతున్నాడు సార్. సిఐ గారు, ఎంఆర్ఓ గారు, సర్వేరు గారు. ఎన్నిసార్లు వినిపించిన సిఐ గారు సార్ రాత్రి అప్పటికప్పుడు ఇసుక కంకర తోలి ట్రైన్ పెడతానన్న చెప్పినా కూడా సిఐ గారు స్పందించాల. అప్పుడు 100కి ఫోన్ చేస్తే అప్పుడు వచ్చి ఎస్ఐ గారు కానిస్టేబుల్ వచ్చి అప్పుడు ఆపించారు సార్.
మళ్ళీ మమ్మల్ని రమ్మని చెప్పి ఎంఆర్ఓ గారు రమ్మన్నారని చెప్పి వెళ్తే ఎంఆర్ఓ గారు మమ్మల్ని బెదిరించి ఇది నా ఆస్థానం, ఇది నాది, ఇది నా ఆస్థానం, నేను ఏం చేస్తే అది వాక్యం, ఏం చేస్తే నేను శాసనం అని చెప్పి మళ్ళీ బెదిరించి మళ్ళీ రిపోర్టు మార్పించి మమ్మల్ని భయభ్రాంతి గురి చేసి మళ్ళీ రిపోర్టు మళ్ళీ మార్చారు. సార్ గవర్నమెంట్ ఏమో ఈ విధంగా చేస్తున్నా కూడా మీరు యాక్షన్ తీసుకురాస్తే గవర్నమెంట్ది ఏముంది, వాళ్ళు చెబుతుంటారు గవర్నమెంట్, నేనే గవర్నమెంటేడా, నాదే శాసనము, ఎంఆర్ ఆఫీసు నా అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. రోటరీ క్లబ్ ఆఫ్ సింగరకొండ వారు రోటరీ ప్రెసిడెంట్ బాచిన పూర్ణచంద్రరావు ఆధ్వర్యంలో పాత్రికేయ మిత్రులకు ఫ్రెండ్లీ ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు మాట్లాడుతూ సమాజంలో నిస్వార్థంగా సేవలు అందిస్తూ సమాజానికి వార్తలు చేరవేసే మీడియా మిత్రులకు బహుమతులు అందజేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. సమాజంలో ఉపాధ్యాయులు, మీడియా మిత్రులు నిస్వార్థంగా సేవలు అందజేస్తారన్నారు. అద్దంకిలో మొట్టమొదటిగా రోటరీ క్లబ్ ఏర్పాటు చేయడంలో డాక్టర్ చదలవాడ ఫణీంద్రబాబు కృషి ఎంతో ఉందన్నారు. భవిష్యత్తులో విస్తృతంగా సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేయనున్నట్లు ఊటుకూరి రామకోటేశ్వరరావు అన్నారు. రోటోరియన్ హరిబాబు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమాలకి ఎప్పుడూ ముందుంటారనేది మరి జగమెరిగిన సత్యం. అయితే రోటరీ సేవలు మరింత విస్తరించడానికి సమాజంలో ప్రతి వర్గం కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంటుంది. రాజకీయ వర్గాలైనా, వ్యాపార వర్గాలైనా, ఉద్యోగ వర్గాలైనా ఈ రోటరీ సేవా కార్యక్రమంలో పాల్పంచుకొని ఆ సేవలు మరింత విస్తృతంగా సమాజంలో ఉన్న అట్టడుగు వర్గాలకి అందరికీ అందేలాగా ఉండాలి అంటే ప్రతి వాళ్ళు కూడా రోటరీ సేవలకి చేయూతనివ్వాలి, ఆ దిశగా అడుగులు వేయాలని దక్షిణాది న్యూస్ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉంది. ఈరోజు చాలా సంతోషము, మీడియా రంగంలో ఉన్న వ్యక్తుల్ని రోటరీ గౌరవించుకోవడం చాలా సంతోషంగా ఉంది. ప్రత్యేకంగా అంటే నిస్వార్థంగా పనిచేసి వృత్తి జీవన వృత్తి కోసం నిస్వార్థంగా ₹1 జేబులో లేకుండా పనిచేస్తుందంటే ఉపాధ్యాయ వృత్తి, ఒక జర్నలిజం, ఈ రెండే వృత్తులు నాకు తెలిసి. అటువంటి వృత్తుల్ని మనం అందరం మనం సన్మానించుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. మీడియా మిత్రులు కూడా మనం ప్రతి రోటరీ ఇయర్ కూడా మాకు జూలై 1న స్టార్ట్ అవుతుంది. ఇది 24 సంవత్సరాలు. రేపు వచ్చే సంవత్సరం జూలై 1కి మేము వజ్రోత్సవం వెళ్ళబోతున్నాం. విషయాల్లో మీ విలేకరుల మిత్రుల వల్లనే మేము దాదాపుగా పాపులర్ అయ్యా ఉన్నది, అది మాత్రం వాస్తవం. అది ఇప్పుడు మీరు మాకు మోరల్ సపోర్ట్గా ఉండి మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తున్నారు. అందుకు మీ కృతజ్ఞతలు మీకు అందరికీ. ఏ విషయంలో అయినా సరే, ఇప్పుడు ఇదే విషయం కాదు, రోటరీ కావచ్చు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్. కష్టపడి పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్న ఒంగోలు శాసనసభ్యులు దాముచెర్ల జనార్దన్ రావు. ఘనంగా 44వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు. పేద ప్రజల కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. కొండేపి నియోజకవర్గంలో మంత్రి స్వామి, మారిటైమ్ బోర్డు చైర్మన్ సత్యతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభం. పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అన్న రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. రాజకీయాలలో విప్లవాత్మకమైన మార్పులకు ఎన్టీఆర్ శ్రీకారం చుట్టారని వెల్లడి. డి న్యూస్లో నేటి మాట. గొప్పతనం ఖరీదైన బట్టల్లో, ఖరీదైన బంగ్లాలతో రాదు. మన పేరు చెబితే ఎంతమంది ముఖంలో చిరునవ్వు కనబడుతుందో అది గొప్పతనం. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. ఇవి బులెటిన్ విశేషాలు.